Good morning students. In our last class, what we discussed about one first class name plants habitats. Okay na? What is the meaning of habitats? The natural surroundings in which a plant or an animal lives is called its habitat. అంటే మనం ఏం చేయకుండానే ఇప్పుడు మనం బయట ప్లాంట్స్ ఏంటి మనం వేస్తాం ఇంట్లో. సో అలా కాకుండా న్యాచురల్గా ఉండేదాన్ని హ్యాబిటేట్ అంటారు. న్యాచురల్గా ఉంటే ప్లాంట్స్ హ్యాబిటేట్ అంటారు. ఫస్ట్ వన్ టెరెస్ట్రియల్ అండ్ aquatic plants. ఓకేనా? ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. Many different kinds of plants grow on land. All plants that grow on land are called terrestrial plants. అంటే మనం ఏం చేయకుండానే వాటికి అవే వస్తాయన్నమాట. ఓకేనా? అవి పెద్ద వాటికి ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ షేప్స్, సైజెస్ అండ్ స్ట్రక్చర్స్ అకార్డింగ్ టు దేర్ సరౌండింగ్స్. అంటే వాటికి మనం స్పెషల్గా ఒక షేప్ అనేది ఏముండదంట. వాటి ఇష్టం, వాటికి నచ్చినట్టు ఉంటాయి. అంటే ఆ సరౌండింగ్స్ని బట్టి అవి పెరుగుతాయంట. అవి పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, లేదా చిన్న చిన్న ప్లాంట్స్ కావచ్చు. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కొన్ని మనం వేస్తే వస్తాయి, కానీ ఇవన్నీ మనం వేయకుండానే వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ద ప్లాంట్స్ విచ్ గ్రోన్ ఇన్ very cold places like high mountains are called coniferous plants. అంటే ఈ టెరెస్ట్రియల్ ప్లాంట్స్లోనే ఇంకో టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏంటవి? కనిఫియరస్ ప్లాంట్స్ అనమాట. ఇవి ఎక్కడుంటాయి? పెద్ద పెద్ద మౌంటైన్స్ దగ్గర, లేకపోతే ఎక్కువ కోల్డ్ ప్లేసెస్లో, అంటే కొంచెం ఎక్కువ చల్లగా ఉన్న ప్లేసెస్లో, లేదా మంచున్న ప్లేసెస్లో ఇవి ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారు? అలాంటి ప్లాంట్స్ని కనిఫియరస్ ప్లాంట్స్ అని అంటారు. దే ఆర్ జనరలీ టాల్ అండ్ థిన్. అవి నార్మల్గా ఎలా ఉంటాయి? చాలా సన్నగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఫ్యూచర్ హెల్ప్స్ దెమ్ ఇన్ ట్రాపింగ్ ద సన్లైట్. ఇదేమవుతుంది? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇదంతా చెప్పేసుకున్నాం, మళ్ళీ ఒకసారి రీకాల్ చేసిన అంతే. ఇలా పొడుగ్గా సన్నగా ఉండడం వల్ల ఏమవుతుంది? సన్లైట్ని ట్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? దిస్ ప్లాంట్స్ హ్యావ్ లీవ్స్ all through the year. They are also called evergreen trees. అంటే ఇవేంటంటే మొత్తం ఇయర్ అంతా కూడా లీవ్స్ ఉంటాయి వీటిని ఏమంటారు? ఎవర్గ్రీన్ ట్రీస్ అని అంటారు. దిస్ ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ ఫ్లవర్స్. అంటే ఈ ప్లాంట్స్కి ఏంటంటే ఫ్లవర్స్ అనేవి ఉండవు. అంటే కొన్ని ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. బట్ ఈ ట్రీస్కి ఫ్లవర్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే? దేర్ సీడ్స్ గ్రోన్ ఇన్ సైడ్ ద కోన్స్. ఈ కనిఫియరస్ ట్రీస్ కోన్స్ లోపల సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా కనిఫియరస్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా? ఇన్ ద ప్లెయిన్స్ ట్రీస్ హ్యావ్ లాట్స్ ఆఫ్ బ్రాంచెస్. చూడండి, వీటికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. అసలు కౌంట్ చేయగలమా? అన్కౌంటబుల్ అనమాట బ్రాంచెస్. దిస్ ట్రీస్ కెన్ బేర్ హీట్. అంటే ఈ కనిఫియరస్ ట్రీస్ ఏంటంటే ఎంత హీట్ అయినా సరే బేర్ చేస్తాయి, అంటే తట్టుకుంటాయి. బట్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ వింటర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. బట్ ఇన్ వింటర్ సీజన్స్లో ఏంటంటే, చలికాలంలో ఏంటంటే వాటి లీవ్స్ని డౌన్ చేసేస్తాయి అన్నమాట. ఎందుకు అంటే వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటి లీవ్స్ని డౌన్ చేసేస్తాయి. ఓకేనా? ట్రీస్ కాల్డ్ డిసిడియస్ ట్రీస్ అనమాట. ఇలా లీవ్స్ని షెడ్ చేసే ట్రీస్ ఏంటి? కనిఫియరస్ ట్రీస్. అలానే ఇంకో పేరేంటి? డిసిడియస్ ట్రీస్ అనమాట. దిస్ ట్రీస్ లీవ్స్ ఆర్ ఫ్లాట్ అండ్ థిన్. ఈ ట్రీస్ లీవ్స్ ఎలా, ఆకులు ఎలా ఉంటాయంటే ఫ్లాట్గా, చాలా సన్నగా వీటి లీవ్స్ అనేవి ఉంటాయంట. నెక్స్ట్ ఎవర్గ్రీన్ ట్రీస్. ఇదంతా ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఇన్ హాట్ అండ్ డమ్ ఏరియాస్ టూ ప్లాంట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ లీవ్స్ బట్ దే డు నాట్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ వింటర్, సో దే ఆర్ ఎవర్గ్రీన్ లీవ్స్. అంటే ఇవి కూడా వీటికి కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయంటే చాలా ఆకులు కూడా ఉంటాయన్నమాట. బట్ ఇవి ఎప్పుడూ కూడా వాటి లీవ్స్ని, అంటే ఆకుల్ని డౌన్ చేసుకోవు ఇన్ వింటర్ సీజన్స్లో. బట్ కనిఫియరస్ ట్రీస్లో ఏంటి? వింటర్ సీజన్స్లో లీవ్స్ని డౌన్ చేస్తాయి, బట్ ఇవి డౌన్ అనేవి చేసుకో. అందుకే ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి, అందుకే ఎవర్గ్రీన్ ట్రీస్ అని అంటారు. ఈ ఎవర్గ్రీన్ ట్రీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రబ్బర్, టేక్, పేపర్, ఈ ట్రీస్ అనమాట. మనకి రబ్బర్ కానీ, టేక్ అంటాం కదా, టేక్ మంచాలు అంటాం, అవి కానీ పేపర్ కానీ ఎలా వస్తాయి? ట్రీస్ నుంచే వస్తాయి. అవి ఎవర్గ్రీన్ ట్రీస్ అనమాట. ఓకే?
నెక్స్ట్ వన్ డిజర్ట్ ప్లాంట్స్. డిజర్ట్ ప్లాంట్స్ అంటే ఎడారిలో ఉండే ప్లాంట్స్ అనమాట. ఇన్ డిజర్ట్స్ దేర్ ఈజ్ ఏ వెరీ లిటిల్ వాటర్. ప్లాంట్స్ దట్ గ్రోన్ ఇన్ డిజర్ట్స్ ఆర్ అడాప్టెడ్ టు సేవ్ వాటర్. అంటే ఈ డిజర్ట్ ప్లాంట్స్కి చాలా తక్కువ వాటర్ యూజ్ అవుతుందంట. ఇవి ఉన్నదే వాటర్ సేవింగ్ కోసం. ఇట్ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్ థిక్ fleshy stem. The leaves of desert plants are reduced to spines. Their roots are well developed. They can go deep into the earth to get water. ఇవి ఏంటంటే వీటికి చాలా థిక్ అంటే చాలా ఏంటంటారు లావుగా ఉంటాయి అన్నమాట వాటి స్టెమ్. ఓకేనా. ఇవి వాటర్ కోసం చాలా డీప్గా ఎర్త్లోకి వీటి రూట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇవి ఎక్కువ చూడండి అవన్నీ కూడా డిజర్ట్సే, కాక్టస్ అనమాట. కాక్టస్ ప్లాంట్లో అవన్నీ వేరియస్ ప్లాంట్స్ అనమాట, వేరియస్ టైప్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ మ్యాంగ్రోవ్స్. ద ట్రీస్ దట్ గ్రోన్ ఇన్ మార్షల్ ప్లెయిన్స్ ఆర్ కాల్డ్ మ్యాంగ్రోవ్స్. ద రూట్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ గ్రోన్ అబౌవ్ ద soil because air cannot reach their roots. This type of roots is called breathing roots. These roots have thin opening at their tips through which gases can passes. ఇవి ఏంటంటే అక్కడ చూడండి ఎక్కువ వాటర్లో ఉంటాయి. అండ్ వాటి రూట్స్ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా రూట్స్. వాటి మధ్యలోంచి అంటే గ్రోన్ అబౌవ్ ద సాయిల్ బికాస్ ఎయిర్ కెనాట్ రీచ్. బట్ వాటి రూట్స్ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళదనమాట. ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ రూట్స్ కాల్డ్ బ్రీతింగ్ రూట్స్. దిస్ రూట్స్ హ్యావ్ థిన్ ఓపెనింగ్ ఎట్ దేర్ టిప్స్ త్రూ విచ్ గ్యాసెస్ కెన్ పాస్ అనమాట. అంటే వాటి రూట్స్ మధ్యన చాలా సన్నగా కొంచెం ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్లోంచి వాటికి గ్యాసెస్ అనేవి లోపలికి వెళ్తాయి. వాటికి ఆక్సిజన్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా ప్లాంట్స్. సో ఆ గ్యాసెస్ అనేవి ఆ తిన్ని రూట్స్ మధ్య నుంచి పాస్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పటివరకు మనం చెప్పుకునేవన్నీ కూడా ఏ ప్లాంట్స్? టెరెస్ట్రియల్ ప్లాంట్స్. రేపు అక్వాటిక్ ప్లాంట్స్ గురించి చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.